హాయ్ అండి అందరికీ. ఈ వీడియో ఏంటంటే బాలరెడ్డిహల్లిలో అంటే కర్ణాటక సైడ్ పరస జరుగుతుందన్నమాట. 13th 14th 15th 3 days అయితే జరుగుద్ది. మేమైతే స్టార్ట్ అయిపోయాము ఈ చిన్నమ్మ వాళ్ళ ఊరికి. అంటే శశి వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఊరు, నాకు అత్తగారు అవుతారనమాట. ఈ వీడియో బాగుంటుందని అనుకుంటున్నాను. ఇది 18th కానీ 19th కానీ పోస్ట్ చేయాల్సిండే. సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల బిజీ వల్ల నేను పోస్ట్ చేయలేదు. సారీ ఫర్ దట్. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ మేము 5:30 ఆ టైంకి స్టార్ట్ అవ్వాల్సిందే, కాకపోతే 6:30 అయ్యింది. శశి డ్యూటీ నుంచి వచ్చేటప్పుడే తన బైక్ అయితే హ్యాండ్ ఇచ్చేసిందనమాట. సెల్ఫ్ ఇండికేటర్ హారన్ ఇవేం పని చేయకుండా ఉంది. చాలా చిరాకుగా కోపంగా వచ్చేసాడు పాపం. ఇంకా స్కూటీలోనే స్టార్ట్ అయిపోయామంటే నా స్కూటీలోనే. అది కూడా కొంచెం దూరం వెళ్ళాక సౌండ్ హారన్ కొడతాం కదా, అది హ్యాండ్ ఇచ్చింది. అది కూడా మళ్ళీ షోరూమ్కి వెళ్ళి రెడీ చేయించుకొని స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ రోజు అయితే జ్యోతులు ఎత్తుతారు. అది ఎక్కడ మిస్ అయిపోతామో అని తన చిన్న టెన్షన్ అయితే ఉంది లోపల. ఈసారి నేను మొయ్యాలా అని అనుకుంటున్నారు అనమాట, కానీ నా వల్ల కాదని చెప్పేసా. మార్నింగ్ సిక్నెస్ కొంచెం అనీజీగా ఉండేది అయితే స్టార్ట్ ఉండింది. అందుకు నేను నా వల్ల కాదు, ఫాస్టింగ్ ఉండి మళ్ళీ ఈవినింగ్ జ్యోతులు ఎత్తాలా కాబట్టి నా చేత కాదని చాలా గట్టిగా చెప్పేసా. పాపం అర్థం చేసుకొని ఊరికి అయిపోయాడు. లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక 1/2 hour 45 minutes అయితే మోసింటి. ఈసారి అయితే నేను మోయలేనని చెప్పాను. అది సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయ్యింది కదా, దానివల్ల మరి ఏ దానివల్ల నాకు అర్థం కాలేదు. కొంచెం అలానే సిక్నెస్గా ఉండింది. ఇంకా ఫుడ్ లేకుండా మనం ఉండలేం కాబట్టి ఎత్తలేను. ఇదన్నమాట జ్యోతులు. ఇది పైన గుడి. అంటే ఊర్లో ఎవరెవరు జ్యోతులు మోయాలనుకుంటారో అందరూ మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ అంతా రెడీ చేసుకుంటారనమాట. ఇలాంటివి 1/2 members చిన్న గుడికి వెళ్ళిపోతారంటే కింద ఉంటుంది, అది లాస్ట్లో వస్తుంది. వీడియో చూస్తురు. ఇది పైన గుడి అనమాట. ఇక్కడ 1/2 members నిలుచుకుంటారు. నేను కూడా ఒక 10 minutes అట్లా మోసాను అనమాట, ఏదో సాటిస్ఫాక్షన్ కోసము. ఇంకా ఆ రోజు జ్యోతులు ఎత్తిన నైట్ రోజు దాసప్ప వస్తారనమాట. ఆంధ్ర సైడ్ ఏమంటారో నాకు తెలీదు, కొంతమంది దాసప్ప అని అంటారు. ప్రతి ఇంటికి అంటే జ్యోతులు ఎత్తిండే వాళ్ళ ఇంటికంతా వచ్చి పూజ చేస్తారనమాట. ఇంట్లో ఎవరెవరు మెయిన్ క్యాండిడేట్స్ అంటే ఇంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా, కుటుంబ సభ్యులంతా ఉంటారు కదా, వాళ్ళు టెంకాయ కొట్టి అది సాంబ్రాణి కడ్డలు ముట్టించేసి దేవునికి మొక్కుంటారు. దాసప్ప వెళ్ళిపోయినాక ఇంటికి ఎవరెవరు రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు వస్తారో వాళ్ళందరికీ మేము భోజనం పెట్టేసిన తర్వాత లాస్ట్లో మేము తింటామన్నమాట ఇంట్లో వాళ్ళని. నైట్ అయితే దేవునిది కళ్యాణం జరుగుతుంది, లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అనమాట. ముందు రోజు ఏం జరిగింటుందో నెక్స్ట్ రోజు తేరుగుతారనమాట. ఇది తేరు. దేవుని విగ్రహాలు పెట్టేసి గుడి చుట్టూ ఒక రౌండ్ వేస్తారనమాట. ఈ తేరుని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనం అంతా వస్తారు. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. తర్వాత ఇది 12 o'clockకే స్టార్ట్ అవుతుంది అనమాట. 1 hour ఉంటుంది తేరిక్కడము. తర్వాత మామూలుగా పర్స్ అయితే జరుగుతూ ఉంటుంది. అంటే అంగళ్ళన్నీ పెట్టింటారనమాట. ఇక్కడ ఏమంటే లేనిదంటూ ఏమి దొరకదు, అన్నీ ఉంటాయి. రీజనబుల్ కొన్ని ఉంటాయి, కొన్ని బార్గెన్ చేయాలన్నమాట. ఇంకా మెయిన్ ఏమంటే గాజులు వేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వేయించుకోవచ్చు అనమాట. వేయించుకునే వాళ్ళు గాజులు వేయించుకోవచ్చు. ఈసారి అయితే నేను వేయించుకోలేదు, ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించలేదో మరి, ఇంట్లో ఎక్కువ ఉన్నాయనిపించి నేను తీసుకోలేదన్నమాట. దేవుని గుడికి కావాల్సిన సామాన్లు అయితే చాలా అంటే చాలా బాగుండిండే. వంటింటికి ఇవన్నీ చాలా బాగుండిండే. పోయినసారి అయితే టాటూ వేసే వాళ్ళు రాలేదు, ఈసారి అయితే నాకు కనిపించారు. ఇది తేరు ఎక్కిన రోజు సారీ అనమాట. ఇది ఈవినింగ్ దేవుణ్ణి ఊర్లో ఇంటి దగ్గర అంతా ఊరేగిస్తారు అనమాట. ఎవరింటి దగ్గర వస్తే వాళ్ళు దీపాలు అంటే హారతి ఇచ్చి ఎర్రనీళ్ళు దిష్టి తీసి ఇట్లా రోడ్డు మీద ఇట్లా చల్లుతారనమాట. దాటుకొని దేవుడు వచ్చేసాడు. ఊరంతా తిరిగేసిన తర్వాత ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటారనమాట. ఊర్లో కొంతమంది ఫ్యామిలీ అంటే పూజకి ఇచ్చిండే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కానీ ఎవరైనా కూర్చోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి. ఆడ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కొంతసేపు దేవుని పూజ చేసేసిన తర్వాత ఇంకొక 20 minutes 30 minutes అలాగా
పూజారి అయితే దేవుంది ఒక స్టోరీ అయితే చెప్తారు. ఆ వీడియో అయితే మిస్ అయ్యింది. ఇంకా అదే స్టోరీ అయిపోయినాక పూజారి ఏం చేస్తారంటే కొబ్బరి బోండా ఉంటుంది కదా, అది 2 times ఆట కట్టించి 3rd time విసిరేస్తారనమాట. అది విసిరేసినప్పుడు అటు సైడ్ అన్న వాళ్ళు కానీ అంకుల్ వాళ్ళు కానీ ఎవరు ఉంటారో వాళ్ళు ఆ కొబ్బరి బొండాన్ని పగలగొట్టాలి, అంటే పీస్గా చేయాలి. అలా ఫస్ట్ పూజారి వేసినాక నెక్స్ట్ దేవునికి అంటే గుడికి సంబంధించిన వాళ్ళు కానీ ఈ ఊర్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ వాళ్ళు వేస్తారనమాట. అట్లా 3 times వేస్తారు. ఈ ఇన్సిడెంట్ ఎందుకు వేస్తారు ఏమి అనేది నాకు కూడా ఐడియా లేదు. నేను శశితో అడగాల్సిందే, మర్చిపోయాను, సారీ. ఇది అయిపోయినాక నైట్ అయితే 12కి అయితే డ్రామా అయితే స్టార్ట్ అవుతుంది. అంతసేపు చూడలేం కాబట్టి నెక్స్ట్ రోజు శశి డ్యూటీ ఉండింది. సరే మేము రిటర్న్ వచ్చేసామన్నమాట. ఇది 3rd రోజు. ఇది బొరుగుల అంగిడి తప్ప ఇంకేది ఉండదు 3rd రోజు అయితే. అంగిళ్ళన్నీ ముందు రోజే నైటే వెళ్ళిపోయి ఉంటాయి. ఇది కింద గుడి అన్నమాట. పైన గుడికి సంబంధించిన పూజారి ఎన్నో ఏళ్ళ నుంచి పూజ చేస్తుండగా సడన్ డెత్ ఆఫ్ వల్ల పూజారి చనిపోయిన గుర్తుగా ఏదో చిన్న గుడిలో ఉంది, అంటే విగ్రహం మాత్రం ఏదో ఉందన్నమాట. నేను లాస్ట్ ఇయర్ చూశాను, ఈసారి ఫోటో తీసుకున్నామంటే కుదరలేదన్నమాట. ఇక్కడ ఏమంటే కోనేరు ఉంది కదా, ఆ కోనేరులో ఒక 4 దిగి, అంటే పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు తెలీదు. లాస్ట్ ఇయర్ అయితే జెంట్స్ పెట్టినారు, ఈసారి లేడీస్ పెడుతున్నారు. వాళ్ళు మట్టి కుండల్లో నవధాన్యాలు పళ్ళు వేయలేదు, ఒక దాంట్లో వేసినట్లు అనిపించింది. మేబీ అది ఫ్లవర్స్ అని ఉండొచ్చు. ఫ్లవర్స్ అక్షంతలు అన్నీ వేసేసి 4 మూలల్లో పెడతారన్నమాట. పూజారి దేవుణ్ణి శ్రీచక్రం ఉంటుంది కదా, చిన్న విగ్రహం మాదిరి, అది తీసుకొని తల మీద పెట్టుకొని 3 మునకలు తీస్తారు, అంటే 3 సార్లు మునుగుతారు ఆ కోనేరులో. పూజారి మునిగినాక నెక్స్ట్ చిన్న పూజారులు ఉంటారు కదా, వాళ్ళు కూడా 3 సార్లు మునుగుతారు. ఒకవేళ కొందరికి భయం ఉంటే మెట్ల మీద కూర్చొని పోపించుకుంటారన్నమాట 3 సార్లు చెంబుతో. ఇక్కడ ఏజ్ని బట్టి ఏమి ఉండదండి, ఎవరైనా మునగచ్చు. లాస్ట్ ఇయర్ నేను మునిగాను, ఈసారి నాకు అవ్వలేదు. అది ఎందుకో డిజీనెస్గా సిక్నెస్గా ఉండింది కాబట్టి ఈసారి నాకు ఏది ఇంట్రెస్ట్గా అనిపించలేదు. అంటే హెల్త్ కొంతసేపు కోఆపరేట్ చేస్తుంది, కొంతసేపు కోఆపరేట్ చేయట్లేదు. సంహౌ దానివల్ల నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎవరైనా కానీ చిన్నపిల్లలు కూడా 5 years 4 years ఉంటారు కదా, వాళ్ళు కూడా మునిగిపిస్తారనమాట. అంటే వాళ్ళు మునగలేరు, పూజారులే మునిగిస్తారు. ఈ వీడియో కింద నచ్చింటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.